హైదరాబాద్కి స్కూల్ లైఫ్ మూవీ పూజకి వెళ్ళినప్పుడు అంతేరా అనే హోటల్లో వెళ్ళామన్నమాట లంచ్కి. అక్కడ 2 అవర్స్ వెయిట్ చేస్తే కానీ టేబుల్ దొరకలేదు. వెయిట్ చేసాము 2 అవర్స్, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అనిపించాయి. నాకు కామెడీ అనిపించింది. ఈ మెనూ చూడండి ఒకసారి. దీంట్లో కాక్టైల్స్ చూశాను, దాని నేమ్స్ ఇచ్చిపడే, మునగాడు, అట్లుంటుంది, తగ్గేదేలా, సుందరి, ఒక గ్లాస్ మనశ్శాంతి. ఇదైతే నాకు బాగా అనిపించింది. అంటే టేస్ట్ కాదండో, నేను ఇవన్నీ టేస్ట్ చేయలేదు, తాగినానని భయపడద్దు. జస్ట్ చూశాను మెనూ కార్డ్లో. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ నెక్స్ట్ చూడండి, ఫీలింగ్ గజగజ అంట దాని పేరు. చాలా ఫనీగా అనిపించాయి నేమ్స్ అన్నీ. ఇక మా ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. కంసుపిట్ట ఫ్రై మాత్రం చాలా బాగా అనిపించింది. చిన్నోడికి కూడా భలే నచ్చింది. ఫుడ్ అయితే ఎక్సలెంట్. అసలు 2 అవర్స్ వెయిట్ చేసినందుకు వర్తి అనిపించింది బాగా. అయితే చాలా బిజీగా ఉంటుంది హోటల్, ఎప్పుడు అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నోడికి చూడండి, స్పైసీగా ఉన్నా కూడా, నార్మల్ స్పైసీ తినడు, ఉన్నా కూడా అంత ఇష్టంగా తిన్నాడు. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. హైదరాబాద్కి స్కూల్ లైఫ్ మూవీ పూజకి వెళ్ళినప్పుడు అంతేరా అనే హోటల్లో వెళ్ళామన్నమాట లంచ్కి. అక్కడ 2 అవర్స్ వెయిట్ చేస్తే కానీ టేబుల్ దొరకలేదు. వెయిట్ చేసాము 2 అవర్స్, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అనిపించాయి. నాకు కామెడీ అనిపించింది. ఈ మెనూ చూడండి ఒకసారి. దీంట్లో కాక్టైల్స్ చూశాను, దాని నేమ్స్ ఇచ్చిపడే, మునగాడు, అట్లుంటుంది, తగ్గేదేలా, సుందరి, ఒక గ్లాస్ మనశ్శాంతి. ఇదైతే నాకు బాగా అనిపించింది. అంటే టేస్ట్ కాదండో, నేను ఇవన్నీ టేస్ట్ చేయలేదు, తాగినానని భయపడద్దు. జస్ట్ చూశాను మెనూ కార్డ్లో. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ నెక్స్ట్ చూడండి, ఫీలింగ్ గజగజ అంట దాని పేరు. చాలా ఫనీగా అనిపించాయి నేమ్స్ అన్నీ. ఇక మా ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. కంసుపిట్ట ఫ్రై మాత్రం చాలా బాగా అనిపించింది. చిన్నోడికి కూడా భలే నచ్చింది. ఫుడ్ అయితే ఎక్సలెంట్. అసలు 2 అవర్స్ వెయిట్ చేసినందుకు వర్తి అనిపించింది బాగా. అయితే చాలా బిజీగా ఉంటుంది హోటల్, ఎప్పుడు అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నోడికి చూడండి, స్పైసీగా ఉన్నా కూడా, నార్మల్ స్పైసీ తినడు, ఉన్నా కూడా అంత ఇష్టంగా తిన్నాడు. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి.